గైస్, ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయిందండి డైలీ బ్లాగ్ చేసి మీతో మాట్లాడి కూడా. రెగ్యులర్ గా రెసిపీస్ డైరెక్ట్ గా షేర్ చేసేస్తున్నాను కదా. ఈ రోజు డైలీ బ్లాగ్ చేద్దాం అనిపించింది. నా డే ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎలా మూవ్ అవుతుంది అనేది అట్లీస్ట్ అప్ టు లంచ్ వరకు అయినా నేను మీతో షేర్ చేస్తాను. రొటీన్ బ్లాగ్ లోకి వెళ్ళిపోదామండి. ఫ్రెష్ అయితే చేసేసుకుని ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను చేసే పని 1 లీటర్ వాటర్ తాగుతానండి. ఒక బాటిల్ వాటర్ తాగేస్తాను. ఇప్పుడు సమ్మర్ సీజనే కాబట్టి రూమ్ టెంపరేచర్ వాటర్ తాగుతున్నాను. అదే వింటర్ అండ్ రైనీ సీజన్స్ లో అయితే కొంచెం ల్యూక్ వామ్ వాటర్ తాగుతాను, గోరువెచ్చని నీళ్ళు. ఇంకా నైట్ కడిగినటువంటి సామాను అంతా కూడా ఎక్కడ పెట్టేసుకుని ఇంకా బయటకు వెళ్తున్నాను అనమాట. డోర్ తీసుకుని బయటకు వెళ్ళేసరికి ఇంకా అప్పటికే ఎండ స్టార్ట్ అయిపోయిందండి. అప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు, 6:30 అట్లా అవుతుంది అంతే. ఇంకా నేను అక్కడ ప్లాంట్స్ దగ్గర కొంచెం వర్క్ ఉంటే అది చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే అంటే డ్రై అయిపోయిన ఈ ఫ్లవర్స్ అవి చేత్తో తీసేస్తాను. కొన్ని ఆల్రెడీ రాలిపోయి ఉంటాయి కిందకి. ఇంకా రాలిని నేనే చేత్తో పిక్ చేస్తాను అనమాట. లేదా మనకి పండుటాకులు ఇలాంటివన్నీ నేను తీసేస్తాను ఎప్పుడు అంటే క్లియర్ చేసేసుకుంటే మనకి ఏంటంటే మంచిగా అనిపిస్తుంది. ఫ్రెష్ గా ఉంటాయి చెట్లు, ప్లస్ చూడటానికి బాగుంటుంది, దానికి కూడా మంచిది ప్లాంట్స్ కూడా. ఇంకా చూసారా ఈ విధంగా డ్రై ఫ్లవర్స్ ఎప్పుడు తీసేస్తూ ఉంటాను అనమాట. పండుటాకులు ఏదైనా పాడైపోయినాయి ఇలాంటివి ఉంటే చేస్తూ ఉంటాను. ఇంకా మార్నింగ్ వెదర్ లో కొంచెం చెయ్యాలనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి 8-9 అయ్యేటప్పటికి ఇంకా వేడి పెరిగిపోతుందండి. ఇంకా నిన్న పూసిన మందార పువ్వులు అవి ఏంటంటే ఆల్రెడీ అప్పటికే మా వారు వేసేసి ఉంటారు. ఇంకేమన్నా 2-3 పువ్వులు అక్కడక్కడ మిగిలిపోతే నేను వాటిని తీసుకుని, నిన్నటి పువ్వులు అనమాట, ఆల్రెడీ కొంచెం డ్రై అయి ఉంటాయి కదా, వాటిని నేను తీసుకుంటాను. తీసుకున్న తర్వాత కట్ చేసిన తర్వాత ఆ గ్రీన్ ఏదైతే ఉంటుందో అది తీసేస్తానండి. తొడిమ తీసేసి వాటిని బాస్కెట్ లో వేసుకుంటాను అనమాట. నిండంగానే నేను వెంటనే దాన్ని గ్రైండ్ చేసేసుకొని స్టోర్ చేసుకుంటాను మెత్తని పౌడర్ లాగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం హ్యాపీగా హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు అనమాట. వీటిని అస్సలు వేస్ట్ చేయనండి. దీని విలువ ఏంటో నాకు బాగా తెలుసు. ఇది మనకు దొరకాలన్నా దొరకవు. ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకుంటే ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్యాక్ వేసుకోవచ్చు. చుట్టూ కుదురుని స్ట్రెంథన్ చేస్తుంది అనమాట. చాలా చాలా మంచిదండి హెయిర్ కి. హెయిర్ మంచి షైనీగా ఉంటుంది. మనకి పాపిడి దగ్గర అది జుట్టు రాలి కొంచెము పాపిడి స్ప్రెడ్ అయినప్పుడు, అంటే గ్యాప్ ఎక్కువైనప్పుడు అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. రూట్స్ ని ఇందాక చెప్పినట్టు స్ట్రెంథన్ చేస్తుంది. ఇంకా నేను పైకి వచ్చేసాను. పైన ఏంటంటే మనకి వంకాయలు అవి కొన్ని ఉన్నాయి, అవి కోస్తున్నాను. ఆల్రెడీ కోసాము. కొన్ని కొయ్యకపోతే ఏంటంటే మనకి ఇట్టు ముదిరిపోతున్నాయి అనమాట ఈ ఎండలకి. ఇంకా కోసేస్తే ఏంటంటే మనకి ఏదో దానికి వాడుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా కొన్ని నిమ్మకాయలు కూడా ఒక 2-3 కనిపించినాయి. ఇంకా అవి కూడా కోస్తాను అనమాట. ఇంకా పండిపోయినాయి, ఇంకా రాలిపోతాయి కిందకి. ఇంకా ఈ మూమెంట్ లో కొయ్యకపోతే వేస్ట్ కదా. కానీ పండిన నిమ్మకాయలు మాత్రం భలే ఉంటాయండి, మంచి జ్యూసీగా భలే ఉంటాయి అనమాట. అందుకనే పసినిమ్మ ఛాయ అని దీన్ని చూసే వచ్చింది మనకి. ఇంకా ఈ సైజులో ఉన్నాయండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఆరెంజెస్ వస్తున్నాయి చెట్టుకి. అదే మాట్లాడుకుంటున్నాను నేను మా వారు. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలంటే మంచి ఎరువిస్తే మంచి సైజ్ వస్తాయి అనమాట. ఇప్పుడు ఈ టైప్ లో ఎదుగుతున్నాయండి. ఆ టెక్స్చర్ అదే చూస్తున్నారా, ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను నేను నారింజ కాయలు, ఆ తర్వాత ఇప్పుడే చూస్తున్నాను అనమాట. అదే చెప్తున్నానండి మా వారికి. ఇవి మంచిగా గుత్తుల్లాగా వచ్చినాయి, ఈ సైజ్ కి అయినాయండి ఇప్పుడు కాయలు. ఇంకొక చెట్టుకి కూడా కొన్ని నిమ్మకాయలు ఉన్నాయండి, ఒక 3-4. అవి కూడా కోసేస్తున్నాను. పండిపోయినాయండి. ఇంకొక 2 రోజులు ఉంటే కిందకి రాలిపోయి వేస్ట్ అయిపోతాయి. ఈ నిమ్మకాయలు మనకి ఈ సమ్మర్ లో అసలు బాగా ఉపయోగం అండి. ఇప్పుడు ఎంత రేట్ ఉంటాయంటే అసలు చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ మనకి ఈ సీతాఫలం అయ్యి వచ్చినాయండి, ఒక 2-3. ఇంకొక నిమ్మకాయ దొరికిందండి ఇక్కడ. ఇట్లా మనకి కిందకి వెళ్ళేటప్పటికి ఒక 1/2 డజన్ నిమ్మకాయలు అయితే ఆ చెట్టుకి 2, ఈ చెట్టుకి 2 అట్లా కనిపించినాయి అనమాట. ఇంకా అవి కోసాను. సరే మనకి బాగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా దానిమ్మకాయలు కూడా 1-2 పిందులు వచ్చినాయి అనమాట. ఈ మల్బరీకేమో ఇట్లా వచ్చినాయి అండి. ఫస్ట్ గ్రీన్ లో ఉంటుంది, తర్వాత మనకి మామిడి చిగురు మెరూనిష్ కలర్ లో వస్తుందండి, తర్వాత బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇంకప్పుడు తినటానికి రెడీగా ఉందని అర్థము. ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్లగా తీయగా భలే ఉంటుంది, చాలా ఫ్లవర్ఫుల్ గా ఉంటుంది అనమాట. చక్కగా చెట్టు నిండా వచ్చేస్తాయండి. ఇంకా పైనుంచి మీకు ఒక వ్యూ చూపిస్తున్నాను. వేప చెట్టు మంచిగా వచ్చిందండి. ఈ వేసవకాలంలో ఆ వేప చెట్టు మంచి చల్లదనాన్ని ఇస్తుంది అనమాట. ఇంకా నేను వీటిని చూసుకుంటూ ఉన్నాను. కిందకి వచ్చేసానండి. మళ్ళీ ఇంకా టైం కూడా అవ్వస్తుంది.
ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా వస్తున్నాను. సూర్యుడు చూసారా ఫుల్ బ్రైట్గా ఉన్నాడు అనమాట. అప్పటికి ఆల్మోస్ట్ 7 అట్లా అవుతుందండి. ½ పైనే నేను స్పెండ్ చేశాను గార్డెన్లో. అసలు మనకి టైమే తెలియదండి. దాన్ని దీన్ని అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటాము కదా, మనకి చాలా బాగా అనిపిస్తుంది, ప్లెజెంట్గా ఉంటుంది. అది కాకుండా మార్నింగ్ టైం కాబట్టి కాస్త మనం స్పెండ్ చేయగలుగుతున్నాం అనమాట. పువ్వులు అవి చూసుకుంటూ అట్లా టైం స్పెండ్ చేస్తుంటే మంచి హ్యాపీగా ఉంటుందండి. ఇంకా ఇక్కడ లిల్లీలు పూసినవి మీకు చూపిస్తున్నాను. ఎంత సువాసనగా ఉన్నాయంటే అసలు ఆ చుట్టుపక్కల అంతా కూడా మంచి ఫ్రాగ్రెన్స్ అండి. భలే బాగా అనిపించింది. ఇంకా నేను మెల్లిమెల్లిగా ఇక్కడ కంప్లీట్ చేసుకుని ఇంకా లోపలికి వెళ్ళిపోవాలండి. ఇక్కడ మ్యాంగోస్ కనిపిస్తున్నాయి, అదే మీకు చూపిస్తున్నాను. అలా నేను ఒక 1 అవర్ మాక్సిమం స్పెండ్ చేస్తానండి గార్డెన్ లో. మనకి డే మొత్తం కూడా పాజిటివ్నెస్ ఉంటుంది అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా లోపలికి వచ్చేసి ఏసీ ఆన్ చేసుకున్నాను. ఇంకా యోగా స్టార్ట్ చేశానండి. 7 to 8 ఖచ్చితంగా యోగా చేసుకుంటాను అనమాట. ఈ యోగా అనేది నా లైఫ్లో పార్ట్ అయిపోయింది అనమాట. యోగా చేసుకున్నప్పుడు మనకి చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, వార్మప్ ఎక్సర్సైజెస్ చేసుకున్న తర్వాత నేను ఒక 20 to 25 ఆసనాస్ నాకు ఆ రోజు ఏమేమి ఆసనాస్ చేయాలనే దాన్ని బట్టి చేసుకుంటాను. సూర్య నమస్కార్ ఖచ్చితంగా 8 రౌండ్స్ చేసుకుంటానండి. ఒకసారి ఇంకా ఇంట్రెస్ట్ ఉంది చెయ్యాలి అనుకుంటే కనుక ఇంకొక 2 రౌండ్స్ పెంచుకుంటాను. తర్వాత ప్రాణాయామాలు ఖచ్చితంగా చేస్తానండి. అది అనులోమ్ విలోమ్ కావచ్చు, భ్రామరి కావచ్చు. ఇంకా అవన్నీ చేసుకున్న తర్వాత నేను ఫేషియల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు రిలాక్స్ అవుతాను. వీలుని బట్టి 2-3 నిమిషాలు మెడిటేషన్ కూడా చేసుకుంటానండి. అయితే ఈ టైం అనేది ఒక్కొక్కసారి ½ అన్ అవర్ ముందుకెళ్ళొచ్చు లేదా వెనక్కి రావచ్చు అండి. 5 అయిందండి. క్లీనింగ్ కానీ లేకపోతే ప్లాంట్స్ దగ్గర కానీ బయట క్లీనింగ్, తర్వాత నేను రోజు చేసుకునేటువంటి నా యోగా రొటీన్ ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి చక్కగా అయితే వెజిటబుల్ జ్యూస్ లేదా కోకోనట్ వాటర్ ఏదో ఒకటి తాగుతానండి. రోజు ఇలాగే చేస్తానని లేదు, ఒక్కొక్కసారి వెజిటబుల్ జ్యూస్ తాగుతాను. క్యారెట్, బీట్రూట్ ఇలా మిక్స్ చేసుకుని, లేదా ఒక్కొక్కసారి కోకోనట్ వాటర్ తాగుతాను, లేదా ఒక్కొక్కసారి లెమన్ వాటర్ తాగుతాను. ఆ రోజు ఏది అవైలబుల్ ఉంది, ఏది తాగాలనిపిస్తుందో అది తాగుతాను అనమాట. కాఫీ అయితే అసలు స్కిప్ చేయనండి. ఐ వెరీ మచ్ కాఫీ లవర్ అనమాట. నాకు చాలా చాలా ఇష్టం కాఫీ తాగడం. కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక స్మాల్ కప్ అయితే కాఫీ తాగుతాను. నిన్నైతే మా హస్బెండ్ వచ్చేటప్పుడు కోకోనట్స్ తీసుకొచ్చారు, సో కోకోనట్ వాటర్ తాగుతాను ఇప్పుడు. ఇంకా కిచెన్లోకి వచ్చేసానండి. ఫస్ట్ ఇంకా కోకోనట్ వాటర్ తాగేస్తాను. ఇది చాలా లేతగా ఉంది, మనకి చాక్ తోటి ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి రాదనమాట. అప్పుడు మా వారు మోస్ట్లీ తనే తీస్తారు. ఇంకా నేను కోకోనట్ వాటర్ మెల్లిమెల్లిగా సిప్ చేస్తూ ఉన్నాను. తాగుతుంటే ప్రాణం హాయిగా ఉంటుందండి. ప్రాణంలో వేసి వచ్చినట్టు ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఈ సమ్మర్స్ లో ఏంటంటే మన పనులు, వర్కౌట్స్ అన్ని అయిన తర్వాత మనకి చాలా రిలీఫ్ ఫీలింగ్ ఉంటుంది. ఇలా ఏదన్నా చల్లగా తాగుతూ ఉంటే చాలా స్వీట్ గా ఉన్నాయి అనమాట కోకోనట్ వాటర్. అట్లా కాసేపు కూర్చుని రిలాక్స్డ్ గా మంచిగా ఆ కోకోనట్ వాటర్ ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. మనం ఏం తిన్నా కూడా ఏం తాగినా కూడా అలా హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తూ తాగితే చాలా బాగా అనిపిస్తుంది. టేస్టీగా ఉన్నాయండి, చాలా తీయగా ఉన్నాయి అనమాట. దాంట్లో కొబ్బరి కూడా ఉంది, లేత కొబ్బరి నీళ్ళు తాగటం ఎలా ఉన్నా ఆ కొబ్బరి తినడం అంటే సూపర్గా ఇష్టం అనమాట. లేత కొబ్బరి తీపిగా భలే ఉంటుంది. ఇంకా 1 అవర్ తర్వాత నేను ఇక్కడ ఇడ్లీ వేసేస్తున్నానండి. నాకు మా వారికి ఇడ్లీ ఉడికిన తర్వాత ఇడ్లీ తినేస్తాము. నాకు ఒక 3 వేసాను, మా వారికి ఒక 4 సరిపోతాయి మాకు. ఇంకా స్టీమ్కి పెట్టేస్తున్నానండి. ఒక 10 నిమిషాలు స్టీమ్కి పెట్టేస్తే చక్కగా ఉడికిపోతాయి. ఇంకా తర్వాత పాలు కూడా నేను కాగడానికి పెట్టేశాను. కొబ్బరి చూసారా, ఈ మాత్రం కొబ్బరి వస్తుందన్నమాట. ఇంకా ఇడ్లీ ఉడికిపోయింది, నాకు మా వారికి సర్వ్ చేసేస్తున్నానండి. ఇంకా ఇడ్లీకి నేను ఫ్లాక్స్ సీడ్స్ తో చేసిన కార్పొడి అండి. ఇది ఎప్పుడు రెడీగా ఉంటుంది. రైస్ లో మొదటి ముద్దలో కానీ ఈ విధంగా ఇడ్లీల్లో కానీ నంచుకుని తింటే దాని నుంచి వచ్చే పోషకాలన్నీ మనకు దొరుకుతాయి అనమాట. ఇంకా తన్నీ చట్నీ, ఈ రెసిపీని కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఇవి తావకాయ తోటి సర్వ్ చేశాను. వేడి ఇడ్లీ ఎంత బాగుంటుందోనండి ఆ తన్నీ చట్నీ తోటి ట్రై చేసి చూడండి. ఇంకా వేడిగా కాఫీ కలిపేస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వేడి కాఫీ తాగితే ఆ మజానే వేరండి. ఇంకా నేను మా వారు కాఫీ తాగుతూ కాసేపు అట్లా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఆఫ్టర్ 1 అవర్ ఇంకా నేను లంచ్ రెసిపీ స్టార్ట్ చేశాను. పప్పు, గంగవాయిల్ కూర, మునక్కాయ కీమా కర్రీని నేను చేయడం జరిగింది. అసలు ఎంత బాగుంటాయో, రెండింటికి 2 సూపర్ రెసిపీస్ అనమాట. ఈ రెసిపీస్ నేను విడిగా పోస్ట్ చేస్తానండి. ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీకు ఇలాంటి డైలీ రొటీన్ వ్లాగ్స్ చూడటం ఇష్టమా? ఒకవేళ ఇష్టమైతే కనుక కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అప్పుడు ఇలాంటి వీడియోస్ అడపదడప పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను, నార్మల్ రెసిపీస్ వీడియోస్ తో పాటు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.